రామచంద్రపురం నియోజకవర్గం భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి బర్ల శ్రీనివాస్ యాదవ్ 23వ ఇర్ఫాన్ ఉదయం 10 గంటలకు తన స్వగృహం ముచ్చిమిల్లి నుండి ర్యాలీగా 1000 మందితో ఆర్డీఓ ఆఫీస్ వరకు బయలుదేరారు. ఆర్డీఓ సుధాసాగర్ గారి సమక్షంలో నామినేషన్ వేయడం జరిగింది. ఆయన నియోజకవర్గంలో ప్రజలంతా రైతులకే అన్యాయం జరుగుతుంది అని, అందరూ సరైన గిట్టుబాటు ధర లేక సామాన్యులు హైదరాబాద్ వలసలు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందని, ఈసారి బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ద్వారా 35,000 మందికి ఉపాధి లభించిందని, నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా నేనున్నా అని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. బర్ల పార్వతీదేవి, బర్ల అచ్చయ్యమ్మ, ఉప్పల ప్రవీణ్, మలకారత్నం, బర్ల వెంకటరమణ, రామచంద్రపురం నియోజకవర్గం బీసీవై పార్టీ ముఖ్య నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. బర్ల శ్రీనివాస్ యాదవ్, నేను భారత చైతన్య యువజన పార్టీ నుండి రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు 23 మంగళవారం ఆర్డీఓ ఆఫీస్లో నామినేషన్ దాఖలు చేసే వరకు మా ఇంటి వద్ద నుండి ర్యాలీగా తరలి 2 చోట్ల అంటే దుర్గాదేవి టెంపుల్ దగ్గర, అదేవిధంగా గణపతి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుని అనంతరం నా కార్యకర్తలతో నేను ఆర్డీఓ ఆఫీస్కి బయలుదేరి నామినేషన్ దాఖలు చేసేటకు నేను, మా వైఫ్ బర్ల పార్వతీదేవి ఇద్దరం కలిసి 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశాము. ఈ రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు మా పార్టీని ఆదరిస్తారని, మీ యొక్క సమస్యలపై మేము పోరాడడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చాం. మీ అందరూ మద్దతు తెలిపి మమ్మల్ని గెలిపించి మాకు సహకరిస్తే రానున్న రోజుల్లో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఏమీ ఆశించకుండా మా పార్టీ భారత చైతన్య యువజన పార్టీ మా అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మా మేనిఫెస్టోలో పొందుపరిచాము. అన్నీ కూడా మా మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్నీ కూడా ప్రజలకు అందేలాగా, ప్రజలకు ఉపయోగపడేలాగా, రైతులకు ముఖ్యంగా రైతులకు, ఇక్కడ రైతులు చాలామంది ఉన్నారు. ఈ ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతా కూడా వ్యవసాయం, కానీ వ్యవసాయం చేయలేక వ్యవసాయంపై ఆధారపడిన ప్రతి వ్యక్తి కూడా వ్యవసాయాన్ని వదిలేసి సిటీలకు ఉపాధి నిమిత్తం సిటీలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడం. ఈ రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రైతు భరోసా కేంద్రాల్లో ఈ యొక్క రైతులు పండించిన పంటను వాళ్ళు తీసుకుని పోయి వాళ్ళకి రావాల్సిన మొత్తం ఏదైతే ఉందో ఆ యొక్క ధనాన్ని వాళ్ళు ఇన్ టైంలో, అంటే తీసుకెళ్ళిన 6 నెలలు 7 నెలలు వ్యవధి పడుతుంది. ఈలోగా వీళ్ళు ఈ బయట నుంచి ఎరువులు తెచ్చిన బాకీల నిమిత్తం వడ్డీలు కట్టలేక చాలా అవస్థలు పడుతూ వ్యవసాయాన్ని వదిలేసుకుని ఉపాధి నిమిత్తం సిటీలకు పోయి వాచ్మ్యాన్లుగా అలాగే బ్రతకడం అది చాలా దురదృష్టకరం. ఈ యొక్క రైతుల పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ అంటే రైతుల పార్టీ. మా గుర్తు కూడా చెరుకు రైతు గుర్తు. రైతుల కోసం పెట్టిన పార్టీ, రైతుల సమస్యలపై పోరాడే పార్టీ. నిరుద్యోగులు, యువకులు ఎవరైనా సరే మా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. మా పార్టీ నుండి, మా పార్టీ పెట్టకముందే 500 కంపెనీలు విజయవాడకి తరలించి మా అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు 35,000 మందికి జాబులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, వృద్ధులు, వికలాంగులు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, రైతులు కూడా ఎవరైనా ఇబ్బందులు పడుతున్న రైతులున్నా మా పార్టీ అండగా నిలుస్తుంది. ఈ రైతులు వ్యవసాయం వదిలి ఎక్కడికి పోకుండా ఉండాలి అంటే మా పార్టీ గెలిస్తే ఖచ్చితంగా మా మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అవన్నీ కూడా రైతులకు, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు చేరేలా నేను మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా సహకరిస్తాను. అర్ధరాత్రి అయినా సరే నాకు ఫోన్ చేసి ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే
నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ 9547367899 9032070999. ఈ 2 నెంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా సరే ఏ సమస్య ఉన్నా స్వచ్ఛందంగా బీసీవై పార్టీని అంటే నన్ను రామచంద్రపురంలో కలవచ్చు.